ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శివుడే శక్తి, శివుడే భక్తి. శివయ్య కటాక్షం జీవిత సాక్ష్యం. శివశక్తి నాలోనే ఉంది, శివుడి దయే నా బలం. ఓం నమ శివాయ. ఇదే నా శ్వాస. హాయ్, హలో, నమస్తే. నా వీడియో చూస్తున్న మీ అందరికీ ఈరోజు మన వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కొలన్పాక గ్రామంలో ఉన్న సోమేశ్వర టెంపుల్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇది హైదరాబాద్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారో అనే దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. మీరైతే ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఈ కొలన్పాక అయితే సోమేశ్వర ఆలయానికే కాదు, జైన మతానికి కూడా ఎంతో ముఖ్యమైన ప్రదేశం. ఎంతో ప్రసిద్ధి చెందిన జైన దేవాలయం కూడా ఇక్కడే ఉంది. జైన దేవాలయం నుండి సోమేశ్వరాలయానికి గుర్రపు టాంగాలు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రదేశానికి వస్తే జైన మందిరంతో పాటు సోమేశ్వరాలయాన్ని చూస్తూ గుర్రపు బండి ఎక్కిన అనుభూతిని అయితే పొందవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో అనుభూతి చెందుతారు ఈ ప్రదేశంలో. వేల సంవత్సరాల చరిత్ర, రాజుల వైభవం, శిల్పకళ అద్భుతం, భక్తి, శక్తి, చరిత్ర అన్నీ కలిసిన ఒక మహాక్షేత్రం కొలన్పాక సోమేశ్వరాలయం. మనమైతే ఆలయాన్ని దగ్గరికి వచ్చేసాము. ఇక లోపలికి వెళ్ళి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఈ కొలన్పాకనైతే పూర్వం కోలిపాక అని పిలిచేవారట. ఇది ఒకప్పుడు జైన శైవ మతాల ముఖ్య కేంద్రంగా పనిచేసింది. చరిత్ర ప్రకారం ఈ ఆలయం 10వ-11వ శతాబ్దం మధ్యన నిర్మించబడింది. ఈ ఆలయాన్ని అయితే ప్రధానంగా కళ్యాణి చాళుక్యులు అయితే నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించిన ముఖ్య రాజులైతే తైలప 2, సోమేశ్వర 1. ఈ రాజులు మాత్రం ఈ గుడిని బాగా అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతుంది. అందుకే ఇక్కడి శిల్ప కళాశైలి చాళుక్యుల ప్రత్యేక నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయి. ఆలయ గోపురం, రాతి స్తంభాలు, గర్భగుడిలోని శివలింగం ఇవన్నీ దాదాపు 1000 సంవత్సరాల చరిత్రను మన ముందుకు తెస్తాయి. ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. ప్రతి రాయి ఒక చరిత్రను గుర్తు చేస్తుంది. చరిత్రలో కొలన్పాక ప్రాంతం కొన్ని యుద్ధాలకు మాత్రం గురైంది. చోళులు మరియు చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధాలు, తర్వాతి ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి. అయితే సోమేశ్వర ఆలయం పూర్తిగా ధ్వంసం కాలేదు. కొంత భాగం కాలక్రమేణా దెబ్బతిన్నప్పటికీ భక్తుల విశ్వాసంతో ఇది నేటికి నిలిచింది. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది. తర్వాత కాలాల్లో కూడా ఆలయం పరిరక్షించబడింది. వేల సంవత్సరాల చరిత్రను మోస్తూ, రాజుల వైభవాన్ని గుర్తు చేస్తూ, కాలగర్భంలో ఎన్నో దాడులు, యుద్ధాలు చూసిన, ఇంకా అటు ఇటుగా నిలిచిన ఒక మహాశివక్షేత్రం. సోమ అంటే చంద్రుడు, అందుకే ఈ దేవుడు సోమేశ్వరుడు. ప్రతి మహాశివరాత్రికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. శాంతి, శక్తి, ఆధ్యాత్మిక అనుభూతి కలిగే ప్రదేశం ఇది. శివలింగం శివుని నిరాకార స్వరూపాన్ని సూచిస్తుంది. ఒక్కో లింగం ఒక్కో తత్వాన్ని, ఒక్కో శక్తిని సూచిస్తుందని భక్తుల విశ్వాసం. ఇన్ని శివలింగాలు ఉండడానికి ప్రధాన కారణం శైవ భక్తి సంప్రదాయం, రాజుల ప్రతిష్టలు, భక్తుల వ్యక్తిగత నైవేద్యాలు, పునర్నిర్మాణాలు.
ఇది కొలనుపాకను మరింత పవిత్ర క్షేత్రంగా నిలబెడుతుంది. చంద్రుడు శాపగ్రస్తుడయ్యాడని శివుని ఆశ్రయించాడు. అప్పుడు వెలిసిన మహిమ సోమేశ్వరుడు. ఇక్కడి గర్భగుడిలో నిలబడితే మీ గుండె చప్పుడు మీకు వినిపిస్తుంది. అది భయం కాదు, అది భక్తి. ఇక్కడ ప్రతి లింగం ఒక గాథ. ఒక రాజు విజయం కోసం ప్రతిష్ఠించాడు, ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రతిష్ఠించింది, ఒక యోధుడు తన ప్రాణం కోసం ప్రతిష్ఠించాడు. ఇన్ని కోరికలు, ఇన్ని కన్నీళ్లు. అందుకే ఈ నేల శివతత్వంతో నిండి ఉంది. దాడులు జరిగాయి, ఖడ్గాలు జులిపించాయి, కొన్ని ఆలయాలు నీలమట్టమయ్యాయి. కానీ ఈ గర్భగుడి చీకటిలో ఒక శక్తి నిలిచింది. ఎవరు కాపాడారు? రాళ్ళు కాదు, భక్తి కాదు, శివశక్తి. ఈ ఆలయం కేవలం నిర్మాణం కాదు, ఇది ఒక శక్తి కేంద్రం. 11వ శతాబ్దం చాళుక్యుల చేతుల్లో పుట్టిన ఒక మహాశైవ క్షేత్రం. రాతిని చెక్కిన వారు శిల్పులు కాదు, సాధకులు. ప్రతి స్తంభం ఒక మంత్రం, ప్రతి గోడ ఒక యజ్ఞం. చీకటిలో నిలబడి ఉన్న ఒక మహాశక్తి వేల సంవత్సరాలుగా కాలాన్ని చూస్తుంది. రాజులు వచ్చారు, రాజులు పోయారు, సామ్రాజ్యాలు పుట్టాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి. కానీ ఈ గర్భగుడిలోని శివుడు మాత్రం ఇంకా నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాడు. ఈ ఆలయంలో కనిపించే నంది విగ్రహం, గణపతి రూపాలు, నాట్య భంగిమలలో దేవతలు, పురాణ ఘట్టాలు, రాతి మీద నాజూకైన చెక్కుదల చాళుక్యుల కళా నైపుణ్యానికి నిదర్శనం. వేల సంవత్సరాల చరిత్ర, శిల్పకళా వైభవం, భక్తి, విశ్వాసం, ఇవి అన్నీ కలిసిన ఒక మహాక్షేత్రం కొలనుపాక సోమేశ్వరాలయం. మన సంస్కృతి, మన వారసత్వం ఇలాంటి ఆలయాల్లోనే జీవిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారు ఖాళీగా తిరిగి వెళ్ళరు, ఏదో ఒకటి ఇక్కడ వదిలి వెళ్తారు. భయం, బాధ, అహంకారం. మిగిలేది ఒక్కటే, శివం. శివం మాత్రమే మిగులుతుంది. संतति प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि जटाभुजं कलिङ्गडस्फुरत्फणामणिप्रवाहलम्बकुङ्कुमद्रवं प्रलिप्तति अनाथसिन्धुरस्फुरत्वमुत्तरीयते मनो विनोदमद्भुतं विवक्षुरूपकन्तरि
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.